తిరుమల మార్గమధ్యంలో మర్చిపోయిన విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాగ్ అప్పగింత. తమ వస్తువులు పోయాయంటూ తిరుపతి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. జీపు డ్రైవర్ భూపతి నాయుడును అభినందించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. బ్యాగులో 1.50 లక్షల నగదు, 8.40 లక్షల విలువైన బంగారం, $201 నిజాయితీగా విలువైన బ్యాగ్ను అప్పగించిన భూపతి నాయుడును ఆగస్టు 15న సన్మానించేందుకు సిఫారసు చేస్తాం అని అన్నారు జిల్లా ఎస్పీ. గోపాలకృష్ణ వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు. వీరు తిరుమల దర్శనం చేసుకొని ఇంటికి దిగుతూ మార్గమధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. వారి భార్య దగ్గర ఉన్న బ్యాగు దాదాపు సుమారుగా $1,50,000 డబ్బులు, 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారము, డాలర్స్ అన్నీ అక్కడ ఉంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ బ్యాగ్ మర్చిపోయి కిందికి దిగారు. తర్వాత పోలీసు వారిని ఆశ్రయించారు. మా పోలీసు వారు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మన భూపతి నాయుడు అనే వ్యక్తి తన జీప్ ట్యాక్సీ డ్రైవర్, సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఆయన అక్కడున్న బ్యాగును గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి. ఇటువంటి రోజుల్లో అతను చూపిన చొరవ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్టు 15 రోజు కూడా సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇటువంటి విలువలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల నుంచి వచ్చేటప్పుడు అయితే వీళ్ళు మళ్ళీ తిరుమలకి వెళ్ళి కంప్లైంట్ చేశారా? వచ్చి దర్శనం మళ్ళీ పైకి వెళ్ళారు. అంటే పైనే వెళ్ళారు, పైన ఏమైనా ఉందేమో అని పైకి వెళ్ళారు. సో అక్కడ పోయిందని వాళ్ళు గమనించలేదు. సో దానివల్ల మళ్ళీ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చారు. సో దానివల్ల చూసుకోకుండా తిరుపతికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళారు. ఓకే. సో ఆయనకి రివార్డ్ ఇవ్వడం జరిగింది, అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆపినప్పుడు మా వైఫ్ ఏమో దిగి ఫోటోలు తీసుకుంటాను దిగింది. ఈ బ్యాగ్ ఇప్పుడు ఆవిడ మెడలో వేసుకుంటారు. ఫోటో కోసం అనేది పక్కన పెట్టి ఫోటో తీసుకుంది. జనరల్గా ఎప్పుడు మర్చిపోలేదు ఇప్పటి వరకు, కానీ ఈరోజు మర్చిపోయి బండి ఎక్కిన తర్వాత సరే ఏమంటాం వాళ్ళని అడిగారు. అంటే నేను ముందు టీటీడీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళని కూడా అడగము. వాళ్ళని అడిగితే వాళ్ళు మేము 1 గంటకి షిఫ్ట్ మారిపోయింది. ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఫోన్ వెరీ గుడ్. ఇలాంటి రోల్ మోడల్ అయ్యో ఆయనకి ఇద్దరు గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్.